30 ఏళ్లుగా బాల కార్మికులను రక్షిస్తూ వారికి విద్యను అందిస్తున్నామన్నారు ఎంవి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా. వికారాబాద్ జిల్లాలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది మామిడిపాటి వెంకట రంగయ్య ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో ఆడిపాడారు పూర్వ విద్యార్థులు. 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు కష్టసుఖాలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రాంలో ఎంవి ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్, నేషనల్ కన్వీనర్ వెంకటరామరెడ్డి, చీఫ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరన్నా సరే చెయ్యగలరు, వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళని కాదు, అందరూ మంచివాళ్ళని మాకు ఎంవిఎఫ్ వాలంటీర్ నేర్పారు. లేకపోతే నేను కూడా అనుకునేదాన్ని, ఈ రెడ్డిగాళ్ళని నమ్మొద్దు, ఈ గవర్నమెంట్ సార్లను నమ్మొద్దు, వాళ్ళు చదువు చెప్పరు, ఆఫీస్లో ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు ఎప్పుడు పైసలు తింటారు, నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు అన్నది, నమ్మాలే అని నాకు నమ్మటం ఎట్లా చెయ్యాలి అన్నది నాకు మా ఎంవిఎఫ్ కార్యకర్తలు నేర్పారు. అంటే ప్రేమ నేర్పింది ఎంవిఎఫ్ఏ, నమ్మకం నేర్పింది ఎంవిఎఫ్ఏ, తల్లిదండ్రులని గౌరవించాలా అని నేర్పింది ఎంవిఎఫ్ఏ, మంచి మనిషిగా ఎట్లా బతకాలన్నది నేర్పింది ఎంవిఎఫ్ఏ. అది నాకు మనకి అందరికీ నేర్పింది ఎంవిఎఫ్. మన అనుభవం నుంచి మనం ఇన్ని నేర్చుకున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి చాలా ఆలోచనలు చేసిన ప్రోగ్రాం ఇది కేవలం చదువు కోసమనే సాగిన ప్రోగ్రాం కాదు, తరతరాల వెనుకబాటుతనానికి విముక్తి కలిగించిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో ఒక సిద్ధాంతం ఉంది, ఈ ప్రోగ్రాంలో ఒక నైపుణ్యత ఉంది, ఈ ప్రోగ్రాంలో ఒక నైపుణ్యమైన కార్యకర్తలు పనిచేశారు. ఈ ప్రోగ్రాంలో ఎట్లా పటాయించాలి ల్యాండ్ లార్డ్స్ ను పనిచేశాం, ఎట్లా మన వైపు తిప్పుకోవాలని పనిచేశాం, ఎట్లా టీచర్లను ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న టీచర్లు ఎస్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మేము సైతం అని చెప్పి బాల కార్మిక విమోచన వేదికగా ఫామ్ అయి రంగారెడ్డి జిల్లాలో మేము బడిలో ఉన్న పిల్లలకే చదువు కాదు బాల కార్మికులను బడికి తీసుకొస్తామని కదిలిన ఈ సమాజంలో ఒక నూతనమైన సామాజిక నియమాన్ని మనం సృష్టించాం. కానీ చాలా సంతోషం ఇది. ఒకటేమో అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతోమంది కష్టాలు పడ్డారు, ఎంతోమంది శ్రమించారు, మీరందరూ చెప్పినట్టు టీచర్లు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ కృషి ఫలితంగా మన ఈ జిల్లాలో ఇంత పెద్ద మార్పు, ఇన్ని జీవితాలలో ఇన్ని కుటుంబాలలో ఇంత పెద్ద మార్పు. సో మీ అందరినీ ఒక లీడర్లుగా ఒక స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం జరిగింది. సో తప్పకుండా మీరు మనం ఒక పౌరులుగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మన చుట్టూ ఉన్న పేదల పట్ల, మన పక్కన ఉన్నటువంటి మన దగ్గరికి వస్తున్నటువంటి మనకు కనిపిస్తున్నటువంటి పిల్లల పట్ల, నిస్సహాయుల పట్ల తప్పకుండా వాళ్ళకి అండగా ఉండడానికి మనం ప్రయత్నిస్తారని, అండగా ఉండడానికి ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా లేకపోతే ఎంఈఎఫ్ ద్వారా మీరందరూ నేర్చుకున్నారని అనుకుంటాను. సో తప్పకుండా అండగా ఉంటారని. ఆయన వచ్చి మీరందరూ చదువుకుంటే నాకు సంతోషం అని అన్నాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అంటే ఐ హోప్ ఆ పిల్ల ఇక్కడెక్కడ ఉంది అనుకుంటున్నాను. ఎవరో ఒక అమ్మాయి లేచి మమ్మల్ని ప్రశ్న అడగవద్దు, మీరు మాకు గ్యారంటీ ఇస్తారా, మేము చదువుకుంటే మీరు మాకు గ్యారంటీ ఇస్తారా అని అడిగింది. అది ఆ సంఘటన జరిగి కనీసం ఒక 23 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా నేను చలించిపోయాను. ఎందుకంటే ఎంతో కష్టంతో ఎంతో పోరాడి మీరు విద్య కావాలి అని సరస్వతీదేవి పుత్రులుగా వచ్చారు, ఇక్కడికి పుత్రికలుగా వచ్చారు. ఆమె అడిగిన ప్రశ్న మా బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించడం మా బాధ్యత నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇవాళ మీ అందరిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. యజమానుల దగ్గర, కంపెనీలలో, కార్ఖానాలలో ఎక్కడెక్కడో చిందరవందరమైన జీవితాలను తీర్చిదిద్ది ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని నిలబెట్టడానికి కారకులైన ఎంఈ ఫౌండేషన్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. అందులో అందరూ ఉంటారు కాబట్టి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే
మన అన్ని రంగాల్లో అంతమంది పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము ఊహించలేకపోయినాం. రక్షణ రంగం కావచ్చు, విద్య, వైద్య, వ్యవసాయ, ఎనీ డిపార్ట్మెంట్ ఎక్కడ చూసినా మన వాళ్ళే ఉన్నారు. సో ఇంత కలర్ఫుల్గా, ఇంత పండుగ వాతావరణము, ఇది ఒక కుటుంబం అందరు వస్తుంటే ఒక ప్రోగ్రామ్కి, ఒక మీటింగ్కి వస్తలేదు అనిపిస్తలేదు, మీటింగ్కి వస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇదేదో పండుగ జరుగుతుంది, ఏదో పెళ్లి జరుగుతుంది, మన బంధువులు వస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఆ సంతోషం.